సరేనయ్యా, మీరే చెప్పండి. నిన్న మేము బ్రహ్మ ప్రజ్ఞోత్తములందరికీ విందు భోజనం ఏర్పాటు చేశాము కదా. అవును. ఆ హడావిడిలో మీతో మాట్లాడటం కుదరలేదు. సరే, కుదరలేదు. ఎలా ఉన్నాయి మా విందు భోజనం ఏర్పాట్లు? భోజనమా? ఆ అయితే మీరు తృప్తి చెందినట్లే కదా. ఎంతో రుచిగా ఉందని చెప్పాగా. ఆ కడుపు నిండిన వాడు దీవించరాదు, ఆ బాధల్లో ఉన్నవాడు శపించకూడదు అని శాస్త్రం. అలాగని పొట్ట నిండిందని చెప్పటానికి బ్రేవ్. అలాగే స్వామి. నేతి గారెలు, మంచి బూరెలు. నే మొదట్లోనే చెప్పాను వాళ్ళకి, బ్రహ్మ ప్రజ్ఞోత్తములకి తక్కువ చేయకుండా కడుపు నిండా వడ్డించండని. లాడు ఆ. కేవలం లాడు కాదు, మరి? లడ్డు. అదేంటి బ్రహ్మ ప్రజ్ఞోత్తమ? లాడు వేరు, లడ్డు వేరే. రెండు వేరు వేరా? ఒకటి కావా? లాడు అంటే సన్నది, లడ్డు అంటే పెద్దది. అలా కూడా ఉంటుందా? అలాగే ఉంటుంది. ఏమో, అన్నీ మీకే తెలుసులేండి. అంతేకాదండయ్యా, ఆ బొబ్బట్టుంది చూశారు? ఆహాహా, ఎంత పెద్ద బొబ్బట్టు! సుబ్బన్న గారు, ఏంటి గురువు గారు? అరటి ఆకులో ఆకే కనపడట్లేదు, ఎక్కడికి వెళ్ళిపోయింది? పెద్ద అరటాకు మీద వేడి నెయ్యి పోసారు కదా, బొబ్బట్టు అనుకుని ఆకును కూడా మింగేశా. ఇక నుంచి మన ఊర్లో ఒక్క పశువు కూడా ఉండదు, అన్ని ఊరు వదిలి పారిపోతాయి. ఎందుకు అయ్యగారు? తినటానికి కనీసం వాటికి ఆకులు కూడా దొరకవుగా. మేకల్లా మొత్తం మీరే తినేస్తే పాపం.